ఖాకీ వనంగా మారబోతోంది. ప్రధానమంత్రి మోదీ రోడ్ షోకు 5,000 మందితో బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు రోడ్ షో ఉండబోతోంది. ఇప్పటికే బందర్ రోడ్లో బ్యారికేడ్స్, లైటింగ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ షో జరగబోతున్న ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. ఏదైతే మనం ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో బందర్ రోడ్లో ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోనే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. ఎన్డీఏ తరపు నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రోడ్ షో అయితే నిర్వహించబోతా ఉన్నారు. విజయవాడలో మొదటిసారిగా ఆయన రోడ్ షో అనేది జరగబోతా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాదాపుగా 5,000 మందికి పైగా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటు పారామిలిటరీ బలగాలతో పాటు ఏదైతే పోలీసులకు సంబంధించిన ఎవరైతే ఏఆర్కు సంబంధించి కావచ్చు, సివిల్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన పోలీసులతో పాటు పారామిలిటరీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కేంద్ర బలగాలతో వాళ్ళందరూ కూడా సుమారు 5,000 మందిగా భద్రతా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. వాళ్ళందరూ దీంట్లో బందోబస్తు నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి విజయవాడ సిపి రామకృష్ణ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో కూడా రేపు రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా ఉండాలంటూ కూడా పోలీసులకు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక రెడ్ జోన్ కూడా పోలీసులు ప్రకటించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రెడ్ జోన్ అనేది అమల్లోకి రాబోతా ఉంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం నుంచి బెంజ్ సర్కిల్ వరకు, బెంజ్ సర్కిల్ నుంచి ఇక్కడ ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో ఆ ప్రాంతం నుంచి కూడా బెంజ్ సర్కిల్ వరకు ఆయన రోడ్ షో నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు, బందర్ రోడ్డుకి కనెక్టివిటీగా ఉన్న ఏ రోడ్లైనా కూడా ఏది సంబంధించి సర్వీస్ రోడ్లు కావచ్చు, ఆ రోడ్లు అన్నీ కూడా క్లోజ్ చేయబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత అసలు ఈ రోడ్లోకి ఒక్క వెహికల్ని కూడా పోలీసులు అనుమతించరు. దానికి సంబంధించి రోడ్ షోకి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక రోడ్డుకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఎటు చూసినా కూడా, ఎందుకంటే సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతున్న రోడ్ షో కాబట్టి లైటింగ్ అనేది ఫుల్ ముఖ్యంగా ఉంటుంది. ప్రధాని కాబట్టి కంపల్సరీగా దానికి సంబంధించి లైటింగ్ అనేది ఫుల్గా ఉండేందుకు, ఎందుకంటే విజయవాడలో ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించేటప్పుడు అసలు తావిచ్చింది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ హోదాలో ప్రధాని వస్తున్నారు కాబట్టి, మోడీ వస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవడం కోసం పూర్తిగా లైటింగ్ అనేది పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకోవచ్చు, పోల్స్, కరెంట్ పోల్స్కి అప్పుడు ఇప్పటికే అన్ని లైటింగ్లని ఉన్నా కూడా దానికి అదనంగా అనేది లైటింగ్స్ అనేది పూర్తిగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ రోడ్డు మొత్తానికి సంబంధించి కూడా మధ్యలో ఏదైతే రోడ్డు ఉంటా ఉందో ఈ రోడ్డు సుమారు ఒక 15 అడుగుల నుంచి 20 అడుగుల వరకు మధ్యలో గ్యాప్ అనేది వదిలిపెట్టేసి తర్వాత ఉన్న 10 అడుగులకు సంబంధించి బార్గెట్స్ అనేవి నియమిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే జనం అనేవాళ్ళు, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఎటు ముందుకు రాకుండా కూడా పూర్తిగా ఒక బార్గెటింగ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ బార్గెటింగ్ వ్యవస్థ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల లోపల కూడా ఈ మొత్తం పూర్తి వ్యవస్థను కూడా అందుబాటులో తేపోతా ఉన్నారు. దీనిలాగే సేమ్ రోడ్డుకి అంటే 20 అడుగుల తర్వాత అటు ఫుట్పాత్కి సంబంధించిన సేమ్ అదే ప్రొసీజర్లో దీనికి కూడా సేమ్ బార్గెట్లు అనేవి ఇలాగే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రోడ్ షో జరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా తొక్కిసలాట లాంటివి కానీ ఎక్కడా జరగకుండా, ఎందుకంటే ఎన్డీఏ తరపు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు కాబట్టి 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొనే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రెడ్ జోన్లో ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఎవరైనా మీరితే కనుక చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీస్ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాషతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.